కరీంనగర్‌లో ఎత్తులు వేస్తున్నప్పుడు పై ఎత్తులు వేయడం బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా నేర్చుకోవాలి. వాస్తవంగా ఒక మంచి పని జరిగింది. అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కోరంతో సహా అన్నీ కలిపితే మొత్తం వాళ్ళకే ఉంది. అక్కడ ఒక్క ఓటు తగ్గుతది అనుకున్నప్పుడు మిగతా అందరూ కలవడం అసాధ్యం. అందుకని బీఆర్ఎస్ ఓ పక్కన డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోవడంతో ఆటోమేటిక్‌గా 30 సీట్లు కావాలి, 34 ఉన్నాయి బీజేపీకి. కానీ ముందు ఏదో ఒకటి రచ్చ చేసి అంటే ప్రస్తుతానికి కోరంగా రాకుండా ఉంటే గనక కోరం లేకపోతది. ఆటోమేటిక్‌గా అప్పుడు చెడగొట్టొచ్చు అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ చేయాల్సిన పనేంటంటే బీఆర్ఎస్ సభకు అటెండ్ అవ్వాలా. ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేయకూడదు. అప్పుడు బీజేపీకి ఉండే 34 సరిపోతుంది. ఇక్కడ కోరం కనుక 30 లేకపోతే కోరం అవ్వదు. కోరం లేకుండా చెడగొట్టాలన్నటువంటిది ఆ తర్వాత బేరాలాడాలన్నటువంటిది పొన్నం ప్రభాకర్ గావచ్చు, శ్రీధర్ బాబు గావచ్చు వ్యవహారం. వెనకాల రేవంత్ అనుసరిస్తున్న వ్యూహం. సరిగ్గా ఆలోచించుకుని జాగ్రత్తగా అడుగులు వేయాల్సింది ఇటు సంజయ్ గావచ్చు, అటు పక్కన బీఆర్ఎస్ కావచ్చు. బీఆర్ఎస్ సభకు అటెండ్ అయితే కోరం ఉన్నట్టే. కోరం ఉన్నప్పుడు అవతలోడు కాంగ్రెస్ వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా సరే ఓట్లకు అటెండ్ కావాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ అభ్యర్థి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వీళ్ళు తటస్థంగా ఉంటే సరిపోతుంది బీఆర్ఎస్. సింపుల్ అది. ఆ లాజిక్ చేస్తారా లేదో చూడాలి.